నమస్తే, వెల్కమ్ టు టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఒక మిస్టరీగా మారింది. అటు ఏపీలో కానీ తెలంగాణలో ఉన్న క్రైస్తవ మత కుల నాయకులు కానీ కుల సంఘాల వ్యక్తులందరూ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రవీణ్ పగడాల అదైతే మరణం ఉందో దీని వెనకాల పెద్ద కుట్రనే జరిగిందంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కానీ దీన్ని పోలీసులు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజాలు అనేది మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రవీణ్ గారి పిఏ గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఎట్లా చూస్తారా సార్ ప్రవీణ్ గారి మరణాన్ని? ఒకపైకి పోలీసులు యాక్సిడెంట్గా చెప్తా ఉన్నారు సీసీ ఫుటేజ్ల ద్వారా. అసలు మీ నాయకులందరూ అది మర్డరే కంపల్సరీ అని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి మీకు తెలిసిన నిజాలు ఏంటి? అసలు మీకు ఏమి యాక్చువల్లీ అన్న నాతో చివరిగా మాట్లాడిన మాటల ప్రకారం అయితే అన్న ప్రాణానికి థ్రెట్ ఉంది. ఈ మధ్య కాలంలో అన్నకి చాలా థ్రెట్ కాల్స్ కూడా వచ్చాయి. నాలుక కోసేస్తాము, పీక తీసేస్తాము, కుటుంబం జోలికి వస్తాము, నీ పిల్లల జోలికి వస్తాము, ఈ విధమైన మాటలు మాట్లాడి బెదిరించారు అన్నది అన్న నాతో డిస్కస్ చేశారు, చెప్పుకున్నారు. సో నేను అన్నతో పర్సనల్గా మాట్లాడింది అదే. ఏమనుకుంటాను మేడం దీని వెనకాల? అంటే రీసెంట్గా ఒక దగ్గర మాట్లాడారు ప్రవీణ్ గారు, అంటే అదే కారణం అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. అదే అయి ఉండొచ్చండి. కానీ యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు మరి పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ యాక్సిడెంట్ అంటా ఉన్నారు. ఎట్లా ఇప్పటి వరకు ఏం ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళ ఎంక్వైరీ ప్రకారం ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించేస్తున్నారు. కాకపోతే ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు కావచ్చు, బండి పరిస్థితి కావచ్చు, ఆయన అంటే విజయవాడ ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరడం, కొవ్వూరు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే ఆయన బాడీని ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో దాని ఆపోజిట్ బంక్ నుండి తీసుకున్న సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఇవన్నీ చూసుకుంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. దాన్ని బట్టి మేము దీన్ని రోడ్ యాక్సిడెంట్గా మాత్రం అసలు అంగీకరించలేము. ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు మేడం దీని వెనకాల? అంటే నార్మల్ సోషల్ మీడియాలో కూడా కొన్ని చూసిన కింద కామెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్తున్నారు కొన్ని కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. సో అంటే ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? మతోన్మదులండి, అది ఏ మతమైనా కావచ్చు, ఇంక్లూడింగ్ క్రిస్టియనిటీ కావచ్చు, ఏ మతోన్మదులైనా కావచ్చు. అన్న వాదనను ఎదుర్కోలేక, అన్న వాదనను సమర్థించలేక, లేకపోతే అన్నకు సమాధానం చెప్పలేని పిరికి పందులు చేసిన చర్య అని మేము అనుకుంటున్నాం. అంటే అటు మీటింగ్కి వెళ్ళారు కదా, విజయవాడకు ఒక మీటింగ్ వెళ్ళారు. అంటే అక్కడికి వెళ్ళడానికి మీకు ముందు ఏమైనా మాట్లాడారా? అంటే దానికి అక్కడికి వెళ్ళడం వెనకాల ఏమైనా ఉండదనుకుంటున్నారు? ఆ రోజు వెళ్ళడం అంటే మండే మార్నింగ్ ఇక్కడ నేను స్టార్ట్ అయ్యారు అరౌండ్ 10:30 11 AM ఆ టైంకి. సో నేను 11:55కి కాల్ చేశా. నాకు కొంచెం మినిస్ట్రీ వర్క్ ఉండి నాకు పంపాల్సిన కొన్ని వాయిస్ రికార్డ్స్ రాక, అన్న నాకు మీరు వాయిస్ రికార్డులు పంపించలేదు అనే ఒక మాట అడుగుదామని నేను ఆయనకు ఫోన్ చేస్తే అప్పటికి జర్నీలో ఉన్నట్టున్నారు, చాలా డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్. సో నేను ఏపీ వెళ్తున్నాను రా, రీచ్ అయ్యాక నేను నీకు రెస్పాండ్ అవుతాను అని చెప్పి పెట్టేశారు. అదే లాస్ట్ రోజు. కానీ ఏమన్నా చెప్పారు అంటే దీని గురించి ఇట్లా ఇందాక మీరు చెప్పారు కదా థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అది అని చెప్పేసి, అంటే ఏమని చెప్పారు ఇన్ఫర్మేషన్? ఇంకేమి ముందు రోజు కాదు, దాని ముందు ఫ్రైడే నేను మండే ఆయన ఏపీ వెళ్ళారు. నేను దాని ముందు ఫ్రైడే నేను పర్సనల్గా ఆయన్ని చూసింది ఫ్రైడే లాస్ట్, అదే లాస్ట్. సో ఆ రోజు ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడారు మేడం, వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళతో మాట్లాడారు? అడిగాము. యాక్చువల్లీ ఆ రోజు నైట్ అరౌండ్ 10:30 ఆ ప్రాంతంలో వాళ్ళ వైఫ్కి కాల్ చేశారు అన్న. చేసి విజయవాడ అనే మాట అన్నారంట. అంటే అప్పటికి విజయవాడ రీచ్ అయ్యారా లేకపోతే విజయవాడ క్రాస్ అయ్యారా అనే విషయం కూడా తెలియదు. విజయవాడ అనే మాట వినబడి ఫోన్ కట్ అయిపోయింది. దాని తర్వాత వదిన అంటే ప్రవీణ్ అన్న గారు వైఫ్ ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇంకా అదే లాస్ట్ కన్వర్జేషన్ ఆవిడతో కూడా. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చూపిస్తున్న అయితే సీసీ ఫుటేజ్ ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? నిజంగా మరి యాక్సిడెంట్ లాగా అనిపిస్తుందా? మరి ఏమంటారు మీరు? యాక్చువల్లీ మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అరౌండ్ వదిన చెప్పిన ప్రకారం అరౌండ్ 10:30 తర్వాత ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అన్నది. నాకు తెలిసి అప్పటికి విజయవాడ దాటి ఉంటారు. విజయవాడ నుండి కొవ్వూరు చేరుకునే ప్రాంతం మధ్యంలోనే ఆయన మీద ఒకసారి దాడి జరిగి ఉంటుంది అనేది మా అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేయండి. కొవ్వూరు టోల్ గేట్ రీచ్ అవ్వకముందు విజయవాడ దాటాక ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నారు అనేది మేము పోలీసులకి తెలపడం జరిగింది. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం కదమ్మా, ముందైతే ఇది పంచనామా ఇది రిపోర్ట్ రావాలి కదా అనే దాని మీద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో అసలు ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం ఎట్లా ఉన్నారు? యాక్చువల్లీ ప్రవీణ్ గారు వైఫ్ అయితే చాలా ధైర్యంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని మరి మెంటల్గా అన్న ఆవిడని ప్రిపేర్ చేశారో ఏమో మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసం, దేవుడి పట్ల వాళ్ళకున్న విశ్వాసం, సేవలో దిగాక ఇలాంటివి కామన్ అనే ఒక థాట్ అయినా కావచ్చు. వదినైతే చాలా ధైర్యంగానే ఉన్నారు. సో మీరు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నార్మల్గా ఈ ఘటన మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
ఇది మరి రోడ్ యాక్సిడెంట్ అంటే మనం ఏం చేయలేం. ఇంకా అన్నతో మాకు ఇంతే, దేవుడు ఆయనకి అంతవరకు సమయం ఇచ్చాడని సరిపెట్టుకుంటాం. లేదు కాదు ఇది నిజంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయితే మాత్రం దీని మీద చాలా తీవ్రమైన దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్న విషయాన్ని మేము ఇప్పుడు క్రీస్తు ప్రేమ ప్రకారం అయితే క్షమించి వదిలేసేయండి, ఓకే, ప్రార్థిస్తాం, క్షమిస్తాం, ప్రేమిస్తాం, కానీ న్యాయం కోసం కూడా పోరాడాలి కదా క్రైస్తవులు. ఇప్పుడు ప్రవీణ్ అన్న విషయంలో మేము కాముకుంటే రేపు పొద్దున్న ఇంకో సేవకుని చంపేస్తారు, నిజాలు మాట్లాడేవాడిని ఇంకొకరిని చంపేస్తారు, అప్పుడు కూడా కాముగా ఉంటామా? ప్రవీణ్ గారు ఏదైతే నిజంగా మాట్లాడతారని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు, ఏదైతే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతారు ఆయన. సో ఆ స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడడం వెనకాల ఇప్పుడు దానికి కారణమే అనుకుంటారు ఇదంతా? ఖచ్చితంగా అదే. ఆయన వాదనని ఎదుర్కోలేక, ఆయనకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఈ విధమైన దాడులకి పాల్పడ్డారనేది మా అనుమానం. ఏం చెప్తారు మేడం ఫైనల్గా? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి కూడా ధైర్యం చెప్పాలి, మీరంతా కలిసి, సో ఏం చెప్తారు? యాక్చువల్లీ అయితే మేము ఆవిడకి ధైర్యం చెప్పడం కాదు, రివర్స్లో ఆవిడే మాకు ధైర్యం చెప్తున్నారు. అన్న మంచి సేవ చేశారు, ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఆయన వదిలిపెట్టిన పనుల్ని, మినిస్ట్రీని మనం చూడాలి, మనం ఇంకా కంటిన్యూ చేయాలి. సో బీ బ్రేవ్. కానీ మేడం ఇంకోటి అంటే మీరు ఇప్పుడు ఆయన పిఏగా వర్క్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా, సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, అంటే ఆయన ఎటు వెళ్తున్నారు ఏందనేది మీకేమైనా అనుమానం ఉందా? నార్మల్ పలానా ఈ పర్సన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీకేమైనా ఐడియా ఉందా? నాకు ఆ విషయంలో అనుమానం లేదు. యాక్చువల్లీ అయితే అన్న ఏ ప్రదేశానికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది చాలా కాన్ఫిడెన్స్గా ఉంచుతారు. ఈవెన్ నాకు కూడా చెప్పరు, అంటే ఏ ప్రదేశానికి వెళ్తారు అన్నది నాకు తెలుస్తుంది, కానీ ఎలా వెళ్తారు అన్నది కూడా నాకు కూడా చెప్పరు. అది బై రోడ్ వెళ్తారా? చేయలేదు. ఎందుకంటే ఆయనకున్న థ్రెట్ని బట్టి చాలా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తారు ఆయన.